కృష్ణా జిల్లా తాడిగడపలోని క్యాంపు కార్యాలయానికి ఏపీ హోంశాఖ మంత్రి బంగల్పూడి అనిత విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్వీడి ప్రసాద్, గన్నవరం డీఎస్పీ జై సూర్య కలిసి హోంమంత్రికి అభినందనలు తెలిపారు. బొబ్బిలి మండలం పారాది గ్రామం దగ్గర వేదావతి నదిపై ఉన్న పురాతన వంత కంగుతింది. దీంతో బ్రిడ్జ్ ప్రమాదంలో పడింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వంతెన పక్క నుండి కాజ్వే డైవర్షన్ రోడ్డు సుమారు 95 లక్షలతో 6 నెలల క్రితం వేయగా ఆ వరకు ఎంత నాశనకంగా జరగడంతో ఒక వర్షం పడగానే వరద ఉధృతికి ఆ కాజ్వే మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రెండు రాష్ట్రాలు ఆంధ్ర, ఒరిస్సా రవాణాకి తీవ్ర ఆటంకం నెలకొంటోంది. బొబ్బిలి వచ్చిన మంత్రివర్యులకి శాసనసభ్యులు బేబీ నాయన ఈ విషయంపై మాట్లాడి కలెక్టర్కి తెలిపారు. 5 లక్షల వరకు పనులు జరిపిస్తే కొంతవరకు ఉపయోగపడుతుందని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించే ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని తిహార్ జైలుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15న అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ బర్కత్పూర్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ ఎండీ నవాబ్ మహబూద్ ఆలం ఖాన్ నివాసంలో బక్రీద్ వేడుకలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలం ఖాన్ కుటుంబ సభ్యులకు సీఎం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అన్వర్ ఉల్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ తదితర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోజనం చేశారు. హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట్, తిలక్ నగర్ లో వెల్డింగ్ షాపు, టీ స్టాల్స్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. షాప్ లో పోస్టులు ఎక్కడికక్కడ తునాతునకలయ్యాయి. డ్రైవర్ అతి వేగంతో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయాన్నే స్కూల్, ఆఫీస్ టైం కావడంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. డ్రైవర్ని నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు. యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగా అని అన్నారు. ఇది మన పూర్వీకులు ఇచ్చిన చారిత్రక సంపదని తెలిపారు. యోగ సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలో ఘనంగా నిర్వహించాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలో ఇటీవల 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఘటనపై స్పందిస్తూ సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఇలాపురం రాజశేఖర్ నేతృత్వంలో కూకట్పల్లి బాలనగర్ డివిజన్ గాంధీ బొమ్మ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు సిపిఎం పార్టీ నేతలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనను వెంటనే సుమటోగా స్వీకరించి న్యాయస్థానం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి అమ్మకాలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోందని విమర్శకుల నేపథ్యంలో అటు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతాలలో విక్రయిస్తున్న 12 మంది సభ్యులు గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి, 46 నగదు, అలాగే 3 బైకులు, 12 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. తమ్ముడిపై అన్న కర్రతో దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. ఈ దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలకు ప్రకారం కొంచెం రాము, కొంచెం విజయ్ అన్నదమ్ముల మధ్య మద్యం మత్తులో రాత్రి భోజనం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు కర్రతో దాడి చేసుకోగా విజయ్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నస్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. వేకుజామునే స్వయంభూలను కొలిచిన అర్చకులు ఆలయంలో కవచం మూర్తులకు అష్టోత్తర శత ఘటాభిషేకం పూజలు నిర్వహించారు. నారసింహుడి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రధాన ఆలయ ముఖ మండపంలో 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, శుద్ధ జలాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సుమారు 2 గంటల పాటు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్న చూస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో 80 రూపాయల వరకు ధర పలికితే ఈ రోజు 72 రూపాయల ధర పలికింది. నిన్నటి కంటే ఈ రోజు టమోటా ధర కిలో 8 రూపాయల వరకు ధర తగ్గింది. మార్కెట్లో మొదటి రకం టమోటా 1800 రూపాయల వరకు ధర పలకగా రెండో రకం టమోటా ధర 1500 రూపాయల వరకు ధర పలికింది. అధికారంలో ఉన్నప్పుడు 3